శ్రీపాదుల వారు అనగా దత్తాత్రేయులు స్త్రీ పురుషులను సంబోధించు విధానము, పిలిచెడి విధానము. శ్రీపాదుల వారు సాధారణముగా గురువారం నాడు పంచదేవ పహాడ్ నందు దర్బారు చేయువారు. శ్రీపాదుల వారు కృష్ణానది నీటి మీద అడుగులను వేయుచూ వెళ్ళువారు. వారు అడుగు వేయబోవు ప్రతి చోట ఒక పద్మము ఉదయించుచుండును. ఆ పద్మము మీద కర్ర పాదుకలు ఏ విధముగా నిలుచునో మానవ ఊహకు అందని విషయము. అంతేకాకుండా నీళ్ల మీద నడుచుట ఒక వింత. కొంతకాలము ఇది చూపరులకు వింతగా ఉండెను. తదుపరి అది సాధారణ లీలగా పరిగణించబడెను. శ్రీపాదుల వారు కృష్ణకు ఈవల ఒడ్డునకు వచ్చినప్పుడు ఆయన భక్తులు సాదరముగా ఎదురేగి స్వాగతం చెప్పువారు. సాయంత్రం వరకును దర్బారు సాగుచుండును. ఆ తర్వాత వారు అదే రీతిగా కృష్ణను దాటునప్పుడు నీటిపై వారు అడుగు వేయబోవు ప్రదేశంపై ఉదయించిన కమలములపై నడిచి వెళ్ళెడివారు. అప్పుడు భక్తులందరూ వీడ్గోలు చెప్పుదురు. రాత్రిపూట కురుంగడ్డలో ఒంటరిగానే ఉండువారు. ప్రతి శుక్రవారం నాడు వారు వివాహములు కావలసిన కన్యలకు, సౌభాగ్యమును కాంక్షించు మహిళలకు పసుపు కొమ్ములను ఇచ్చుచుండువారు. వారు ఎంతటి ధన్యాత్ములో కదా. తనకంటే పెద్దవారైన మహిళలను అమ్మ సుమతి అనియు, ఒక్కొక్కసారి అమ్మ అనసూయమ్మ, తల్లి అనియు సంబోధించేవారు. తనకంటే చిన్నవాళ్లైన స్త్రీలను వారు సాదరముగా అమ్మ వాసవి అని కానీ, అమ్మ శ్రీ విద్యాధర అని కానీ, తన చెల్లెళ్ళను పిలిచినట్టు పిలిచిడివారు. అమ్మ రాధ అని కానీ, అమ్మ సురేఖ అని కానీ పిలిచిచుందురు. తనకు తండ్రి వయసులో ఉన్నవారిని అయ్యా అని కానీ, నాయన అని కానీ సంబోధించుచుందురు. వయసులో చిన్నవాళ్ళైన మగపిల్లలను ఒరే అబ్బి అని కానీ, బంగారు అని కానీ పిలిచేవారు. తనకు తాత వయసులో ఉన్నవారిని తాత అని పిలిచేవారు. స్త్రీలైతే వారిని ఆప్యాయంగా అమ్మమ్మ అని పిలిచేవారు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని అంశం ఇది. అంతటి అమృత సాగరాన్ని అందించిన మన శంకర భట్టుకు కృతజ్ఞతలు.